ఒకవైపు నరేంద్ర మోడీ గిరిజనుల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం గురించి 18 రాష్ట్రాల గిరిజనులతో మాట్లాడే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులతో కూడా మాటలు. ఇది ఒకవైపు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేటాయించిన ప్రాజెక్టులో ఒకటైన సెంట్రల్ యూనివర్సిటీ పనులు దాదాపు 70% పూర్తిగా వచ్చినాయి. ఇంకో ఏడాదిలో మొత్తం భవన నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి. 2018 నుండే తాత్కాలిక భవనాల్లో తరగతులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే భూ అప్పగింత విషయంలో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కొంత లేట్ చేయడం, వివాదాస్పదమైనటువంటి భూమి ఇవ్వడం, అది మళ్ళీ జగన్ వచ్చాక సరి చేసుకుని వేరే భూమి తీసుకుని ఇప్పుడు అది పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే 70% పూర్తయినాయి. మరోవైపున ఈ నెల 16న పాలసముద్రంలో కస్టమ్స్ అకాడమీ సందర్శన కోసం నరేంద్ర మోడీ రాబోతున్నారు. లేపాక్షి దేవస్థానం దర్శనానికి కూడా నరేంద్ర మోడీ వస్తారు. ఇది కీలకమైనటువంటిది. నరేంద్ర మోడీ ఆంధ్రాకి ఓ పక్కన 50 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ, అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పేరుతో డబ్బులు ఇచ్చారా, ఆరోగ్యశ్రీ పేరుతోనే చెప్పుకున్నారు. అట్లా ఆంధ్రాకైతే విపరీతంగా నడుస్తున్నాయి కేంద్రం నుండి.